నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన నినాదాలు. ఇప్పుడు గత పాలకులు నేటి పాలకులు తెలంగాణలో రాజకీయ సవాళ్లు ప్రతి సవాళ్ళ మధ్య వీధిలో పోరాటం చేస్తున్నారు. నీవు అది నేను ఇది, నువ్వు అట్లా నేను ఇట్లా అంటూ సవాల్ విసురుకుంటున్నారు. మంత్రులు అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ పై సవాలు విసురుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ భవన్ వద్దకు వస్తా అన్నది మీరే కదా, రండి అని ప్రతి సవాలు విసురుకోగా నువ్వు రమ్మన్న కాడికి నేను రాను, నేను రమ్మన్న కాడికి నువ్వు రా అంటూ ఇద్దరు రాను రాను అనుకోవడం సవాళ్ళు ఎలా అవుతాయని ప్రజలు చీకొడుతున్నారు. సవాలు విసురుకున్నప్పుడు మొదట సవాల్ విసిరిన వారు చెప్పిన దానికి పోయి సవాళ్ళ లెక్కలు మాట్లాడితే హుందాతనం, దాన్ని ప్రజలు హర్షిస్తారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల సవాళ్ళు, నాతో మాట్లాడే స్థాయి నీది కాదని కాంగ్రెస్ నాయకులు అంటే నీ స్థాయికి నేనే ఎక్కువ అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మాటలు యుద్ధమే తప్ప ఆరోపణలు చేసిన వాళ్ళు వారి సవాళ్లు ప్రజల ముందు నివృత్తి చేయడంలో వెనుకపడుతున్న విషయం ప్రజలకు తేటతెల్లమవుతుంది. సందేటలో సడేమియలాగా బీజేపీ క్యాడర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్లు వీధి నాటకాలే అని ఎద్దేవా చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికార పగ్గాలు తీసుకున్న కానుంచి అభివృద్ధి విషయంలో ఇచ్చిన 6 అభయాస్త హామీల కార్యరూపం చేయడంలో గత దొర సర్కారు అప్పుల కుప్పకు వడ్డీ కట్టుడే మన సంపాదన సరిపోవడం లేదని అంటూ అప్పుల మీద అప్పులు చేస్తూ కప్పిపుచ్చుకోవడానికి దొర సర్కారుపై నిందలు వేసి పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ క్యాడర్ ఆరోపిస్తుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులుగా బాధ్యత గుర్తెరిగి ఎవ్వరు విసిన సవాళ్లకు చట్టసభ సాక్షిగా చర్చలు చేసి నిజాలు ఏమిటో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షం పైన అటు అధికారి పక్షం పైన ఉందని ప్రజలు సవాల్ చేస్తున్నారు. పాలన ప్రజా సంక్షేమం పట్ల ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా పాలన డిఎన్ఏలో మార్పు ఉండడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వారికే అనే నినాదం ఎంత బలంగా వినిపించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ప్రాంతేతరులకు నామినేట్ పదవుల నుంచి అనేక ప్రభుత్వ పోస్టుల వరకు పెద్దపీట వేసి స్థానికుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. స్థానిక ఉద్యోగాల్లో 95% రిజర్వేషన్ కల్పించే చట్టం తీసుకొచ్చామని ప్రభుత్వాలు చెప్పుకున్నాయి. కానీ మరోవైపు ఖాళీ పోస్టులే భర్తీ కాకపోతే కేవలం రిజర్వేషన్ చట్టాలు కాగితాల మీదనే ఉండిపోతే యువతకు ప్రయోజనం ఏమిటి? ఉద్యోగాల భర్తీ లేకపోతే రిజర్వేషన్ కూడా అవకాశంగా మారదు. తెలంగాణలో సామాజిక న్యాయం నిజంగా అమలు కావాలంటే కొన్ని కీలకమైన విధానపరమైన సమస్యలకు ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేయాల్సి వస్తుంది. అధికారంలోకి రావడానికి ప్రతి రాజకీయ పార్టీ హామీలు ఇచ్చేటప్పుడు బడ్జెట్ ఎంత, ఏమి అభివృద్ధి చేయగలం, గత పాలకుల అభివృద్ధి పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేసేటి ఏమి ఉన్నాయో లెక్కలు తీయాలి. ఆ తర్వాత మనం ఏ అభివృద్ధికి శ్రీకారం చుట్టగలమో అంచనాలు వేసుకొని ఎన్నికల ప్రణాళిక రచన చేయాలని ప్రజలు హెచ్చరిస్తున్నారు. అమలుకు నోచని హామీలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను వెర్రివాళ్ళను చేయడం పట్ల ప్రజలు విపక్షాలపై సర్కారుపై మండిపడుతున్నారు. ఏది ఏమైనా అభివృద్ధికి శాశ్వత పరిష్కారం ఒకటే, ఉచితాలకు కాష్టం పెట్టాలి. అన్ని వర్గాలకు ఉచిత విద్యా వైద్యం అందిస్తేనే దేశం రాష్ట్రాలు సమగ్ర అభివృద్ధిలో అడుగులు పడతాయని మేధావి వర్గాలు సూచిస్తున్నాయి. క్యూన్యూస్లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.